వెల్కమ్ టు ఛానల్. ఈ రోజు మనతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, కాశీ మజిలీ కథలు ఆ సిరీస్ లో ఉన్నాం మనం. ఎంతవరకు వచ్చాం? సింహదమనుడి కథ చెప్పుకుంటూ ఉన్నాము. సింహదమనుడు తమ అమ్మల సవిత అయినటువంటి బ్రహ్మరాక్షసి అక్కని చూడడానికి వెళ్ళాడు. అక్కడి నుంచి అక్కడ ఒక పిల్లని పెళ్లి చేసుకున్నాడు. ఈ అడవిలోకి వచ్చారు. వీడు ఈ అడవి దాటి బయటికి వెళ్ళి ఏదో రాజ్యంలోకి వెళ్ళాడు. అక్కడ రాజకుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అతను అక్కడ ఉండిపోయాడు. ఈ అమ్మాయిని మర్చిపోయి వచ్చేటప్పుడు కళ్ళు తీసుకొచ్చారు రమ్మగారు. కళ్ళు చిలక గోరింక ఉన్న పంజరాలు పెట్టుకుని ఈ మోహిని అతని తాలూకు ఈ అక్కడ రాక్షసి దగ్గర పెళ్లి చేసుకున్న పెళ్లి కూతురు పేరు మోహిని. రాక్షసి పెంచుకున్న పిల్ల అక్కడ ఉండిపోయింది. అయితే ఏమైంది, ఈ పిల్ల ఇక్కడ ఉండిపోయేసరికల్లా ఆటవికులు అక్కడ ఉన్నవాళ్ళు ఈ పిల్లని మోసుకెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళకి లోపల ఒక అమ్మవారి గుడి, అమ్మవారికి బలిద్దామని తీసుకున్నారు. వాళ్ళకి ఏంటంటే ఇలా ఆ నాగరికుల్ని బలి పిల్ల అందంగా ఉంది, బలిద్దామని తీసుకెళ్ళాక ఏమైంది, అక్కడున్న ఆటవికుల్లో ఒకడు ఈ పిల్ల నాకు కావాలి, పెళ్లి చేసుకుంటానన్నాడు. నేనంటే నేనని కొట్టుకు చచ్చారు. ఈ కొట్టుకునే సర్కల్లో ఏమైంది, ఈ ఆటవికులకి ఒక ఊళ్ళో ఉన్న పూజారితో కొంత స్నేహం. పూజారిని తీసుకొచ్చారు మధ్యస్థానికి. మధ్యస్థం ఎవరో ఒకళ్ళు ఉండాలిగా. మొదటి అమ్మాయిని చూసిన వాడెవడు, మొదట కోరిన వాడెవడు, ఈ డిస్కషన్ పెట్టడానికి ఇక్కడ తీర్పుకి తెచ్చేసరికల్లా ఆ పూజారి అన్నాడు, మీ మొహాలు మండ, ఈ పిల్ల వివాహితరా, పిల్ల పెళ్ళైపోయింది, కన్ను అయితే మీకు పనికొస్తుంది, వివాహిత భర్తతో కాపురం చేసిన పిల్ల ఎట్లా పనికొస్తుంది, ఇది పనికిరాదు, దీన్ని వదిలిపెట్టేయండి అన్నాడు. బాగుందిగా కీలకం. సరే వదిలేశారు. వదిలేస్తే ఆయన ఏం చేశాడు, అమ్మారా మా ఇంట్లో ఉందో కానీ నీ భర్త వచ్చేదాకా నా దగ్గర ఉందో కానీ ఏమై కథ అంతా తెలుసుకుని తీసుకుపోయాడు. ఈ పూజారి భార్య పరమ దొంగమొహన్, దానికి 2-3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సరే ఏం చేసేది, ఈ పిల్లని తెచ్చేసరికల్లా ఆవిడ కొట్లాట మొదలెట్టింది. ఏంటి పిల్ల అందంగా ఉందని దీన్ని తెచ్చావా అంటే, అందంగా ఉందని తేలేదు, ఏదో సహాయంగా ఉంటుంది, నీకు పనిలో సాయం చేస్తుంది, వంట చేస్తుంది, గిన్నెలు తోముతుంది, పని చేస్తుంది, భర్త వచ్చేదాకా మన ఇంట్లో ఉంటుంది, అట్లా మాట్లాడిపోకే పాపం చిన్నపిల్ల అని భార్యని ఇది చేశాడు. కానీ ఆ భార్యకు వచ్చిన ప్రాబ్లం ఏమిటి, భర్త బయటికి వెళ్ళంగానే ఆవిడ ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు. ఈ అమ్మాయి అడ్డు ఉంటే అడ్డం కదా మరి, అంతే ఈ పిల్ల అడ్డు. ఇప్పుడు ఏం చేయాలో చూసేస్తుంది. సరే ఏం చేశారు, 2 రోజులు 3 రోజులు గడిచాక ఈ వీళ్ళలో ఏంటంటే ఒకడేమో మంగలి, ఇంకోడేమో కంసాలి, 2 ఫ్రెండ్స్ ఉన్నారు ఆవిడికి. ఇలా ఉండొచ్చా అంటే కాశీ మజిలీ కథలు ఇది కనపడతాయి, దీని మీద పెద్ద ప్రశ్నలు వేయకండి దయచేసి, కథ ఉంది అంతే. సరే ఏమైంది, ఈ అమ్మాయి చూస్తుంటే ఎలాగైనా ఈ పిల్ల పీడ విరగడ చేసుకోవాలి. ఈ అమ్మాయి ఏం చేస్తుంటే చల్లగా మన ఇంటికి ఎవరో వస్తున్నారు బాబు గారు, 2 మగవాళ్ళని ఆయనకి చెప్పి, మరి చెప్పొద్దు ఇంట్లో ఏం జరుగుతుందో, పనివాళ్ళు పెద్దవాళ్ళకి చెప్పాలి కదా. చెప్పేసరికల్లా ఆయన కొంచెం భార్యను కాస్త దండిచ్చి కొంచెం కేకలేసి గట్టి చేసేసాడు. ఎలాగైనా ఈ పిల్ల పీడ విరగడ చేసుకోవాలి. అందుకని ఏం చేసింది, సరే లడ్డూలు చేయమని లడ్డూల్లో కొన్ని లడ్లలో విషం కలిపింది. ఆ లడ్లు సెపరేట్గా పెట్టింది, అవి మోహినికి ఇచ్చి తినిపించాలని ఆవిడ ఉద్దేశం. సెపరేట్గా పెట్టింది. పని అంతా అయ్యాక తింటారు కదా ఆడవాళ్ళు. సరే ఈ అమ్మాయి ఏం చేసింది, ఆ గిన్నె ఏదో కావాల్సి వచ్చి ఈ విషం కలిపిన లడ్డూల్ని మామూలు లడ్డూల మీద పడేసేసి, ఎందుకు పెట్టిందో తెలియలేదు దానికి, పడేసి ఆ గిన్నె పుచ్చుకెళ్ళిపోయింది. సరే ఏమైంది, ఇప్పుడు ఈ అమ్మాయి చచ్చిపోతుందని భావించారు కదా, ఈవిడేం చేసిందంటే తన ఫ్రెండ్స్ 2కి కబురు చేసింది, ముందు నువ్వురా తర్వాత వాడు వస్తాడు అని. ముందు వచ్చిన వాడు ఒకడు ఏం చేశాడు, మంచం కింద కూర్చున్నాడు. కాస్త అంతా సద్దుమణిగాక ఈవిడతోటి వ్యవహారం సాగించడం కోసం. సరే ఏమైంది, వాడికి తోచాలి కదా, నిద్ర వచ్చేస్తుందని ఆ లడ్డూల గిన్నె జరిపింది. మంచి లడ్డూలని భావించింది ఆవిడ, గుర్తుగా పెట్టుకుంది. చిన్న దాంట్లో ఏమో విషం లడ్డూలు పెట్టింది, పెద్ద దాంట్లో ఏమో మంచి లడ్డూలు పెట్టింది. మంచి లడ్డూలు గిన్నె అనుకుని ఆ మంచి లడ్డూలు పెట్టిన పెద్ద గిన్నె తోసేసింది. విషం లడ్లు ఆల్రెడీ మంచి లడ్డూల మీద చేరిపోయింది. ఏమై మోహిని పెట్టేసింది కదా. ఇవి వేళంగానే అతను ఏం చేశాడు, ఎవరైనా ఏం చేస్తారు, అడుగుకి చేయబెట్టరా పైన చేతికి అందిని తీసుకుంటారు. ఒక 5-6 లడ్లు తిని చచ్చి ఊరుకున్నాడు ఆ కింద ఉన్నవాడు, మంచ కింద ఉన్నవాడు. ఇంకాసేపు అయ్యాక ఎంతసేపు భర్త వెళ్ళిపోయాడు బయటికి, మోహిని కూడా పడుకుంది. అది చచ్చిపోయి ఉంటుంది అనుకుని, రా నువ్వు బయటికి రా అని పిలిచింది, రాడు వీడు. తీరా చూసుకునేసరికి వాడు చచ్చిపోయాడు. అయ్యో రామా ఏం చేయాలి పిల్లలు, దిబోమని ఏడవటం మొదలుపెట్టింది. గట్టిగా ఏడిస్తే చుట్టుపక్కల వాళ్ళు వింటారు. నీ మంచ కింద చచ్చిపోయిన వాడు ఎవడో నీకు తెలియకుండా ఉండడా, నలుగురు అడుగుతారు కదా. అందుకని లోపల ఏడ్చేస్తుంది, కుమిలిపోతుంది. అయ్యో వీడికి ఎంతో ఫ్రెండ్, ఎన్నేళ్ళ నుంచో చిన్నప్పటి నుంచి స్నేహం, వీడు చచ్చిపోయాడే దొంగమొహం, అదే వీడినే అదేం చేస్తుంది, విషం కలిపింది తాను. లడ్డూలు తిన్నాడని తెలిసింది కానీ విషం కలిపిన లడ్డూలు సెపరేట్గా పెడితే అవి వీడు ఎలా తిన్నాడో ఆవిడకి అర్థం కావటల్లా. సరే ఈ కథ నడుస్తూ ఉండగా ఈవిడ 2వ ఫ్రెండ్ కూడా వచ్చాడు, కంసాలి వాడు. అతను వచ్చి ఏం చేశాడు, ఇది చెప్పింది, ఇలా అయింది,
దానికోసం మిషన్ లడ్డూలు పెడితే అదేమో గుడిపిక్కలాగా బాగానే ఉంది, వీడు అంతా ఇలా అయిపోయాడు. ఇప్పుడు మా ఆయన వస్తే కొంప మునిగిపోతుంది, ఏం చేద్దామంటే సరే ఉండని వీడు తెలివితేటలుగా ఏం చేశాడు, ఈ డెడ్ బాడీని ఆ మోహిని పడుకున్న మంచం కిందకి తోసేసాడు. తోసేసరికల్ తెల్లారేసరికల్లా ఈ ఇంటి ఆవిడ గోల పెట్టేసింది. మా ఆయన ఎవరితో తెచ్చాడు, అది ఎవరితోటో ఫ్రెండ్షిప్ చేసింది, వాడు కాస్త మా ఇంట్లో చచ్చిపోయాడు అని. అతని కింద మంచ కింద ఉన్న వాడి మరణం ఈ మోహిని అకౌంట్లో పడిపోయింది. అయ్యో, అమ్మాయి మంచ కింద కదా ఉంది. అక్కడి నుంచి బ్రాహ్మడు తెలబడి, అదేమిటమ్మా నువ్వు బుద్ధిమంతురాలు అనుకున్నానంటే నాకేం తెలియదండి అని. నీకేం తెలియపోతే నీకు ఒక గది సెపరేట్గా ఉంటే నీ గదిలోకి ఎవరైనా ఎలా వస్తారు, నువ్వు నిద్రపోతుంటే వస్తారు, బాగుంది. వాడు ఎందుకు చచ్చిపోయాడు ఏమో, లడ్డూలు చేసింది ఎవరు, నేనే. లడ్లు చేసింది మోహినే కదా, విషం కలిపింది ఆవిడ కానీ. సరే దాంతో గందరగోళంగా రక్షక భట్లు వచ్చారు. మరణాలు సంభవించేసరికి వీళ్ళలో వీళ్ళు సాల్వ్ చేయడానికి వీల్లేదు కదా, రక్షక భట్లు వచ్చారు. అక్కడి నుంచి ఈ మోహిని రెక్కలు విరిచి కట్టి పట్టుకున్నారు. ఈఎంఐ అన్నారు, ఆ బాడీని తీసుకుపోయారు. ఈ మోహిని అనుకుంది ఇదేం కర్మరా దేవుడా, ఆ బ్రహ్మరాక్షసు పాలబడి దాని దగ్గర బతికాను, ఏదో పెళ్ళయింది మొగుడు దొరికాడు అనుకుంటే వాడెక్కడికో ఎచ్చక్కపోయాడు, ఇక్కడికి వస్తే ఇది చుట్టుకుంది, ఇక నేను చెప్పినా వీళ్ళు నమ్మరు, వాడెవడో వాడి మొహం కూడా నాకు తెలీదు, కానీ ఇంతకుముందు నేను చూశాను, వీడు ఆవిడ ఫ్రెండ్, వాడు నా మంచ కింద ఎందుకు చచ్చిపోయాడో నేను చెప్పలేను, ఎందుకు వచ్చింది అని నిశ్శబ్దంగా ఉండిపోయింది. రాజు దగ్గరికి తీసుకెళ్లారు. ఇక్కడ చిన్న కిటుకు జరిగింది. మనం ఈ సింహదమనుడు మొట్టమొదట ఆకాశ మార్గంలో గుర్రం ఎక్కి వస్తూ మణిమంజరిని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ అమ్మాయికి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు యజ్ఞసేనుడు. అతను కాస్త పెద్దవాడయ్యాక వాళ్ళ తాత రాజ్యం అతనికి వచ్చింది. మణిమంజరి ఒకటే కూతురు, అతనికి వచ్చింది రాజ్యం. ఈ వాక్యం కింద కథలోనే చెప్పినట్టు గుర్తుంది. అవునండి, అతను రాజు అయ్యాడు. ఈ రాజుగా అతను అక్కడ ఉన్నాడు, చిన్నవాడే. ఈ వచ్చిన కేసును చూస్తే ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, ఆ అమ్మాయి ఏం మాట్లాడటలేదు, నువ్వే తప్పు చేసావంటే నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు అమ్మాయికి మొగుడు లేడు, ఎక్కడి నుంచో వచ్చి ఉంది. ఆ వచ్చిన వాడు దాని బాయ్ ఫ్రెండ్ అయితే దాని దారినది వాడితో కలిసి లేచకపోవాలి. వీళ్ళింట్లోనే ఎందుకుంది, పైగా చచ్చిన శవాన్ని తన మంచ కిందే ఎందుకు పెట్టుకుంది? ఇక్కడ ఏదో లొసుగు, ఈమెకు అసలు తెలియదు ఈ శవం సంగతి అని ఊహించాడు రాజు. మీరందరూ వెళ్ళిపోండి, ఈవిడితో మాట్లాడతానన్నాడు. అమ్మ నువ్వు భయపడిపోక, నువ్వు స్థిమితంగా ఆలోచించి చెప్పు, నువ్వెవరు అసలు వీళ్ళింటికి ఎలా చేరావు, అక్కడ అసలు ఏం జరిగింది, వీడిని నువ్వు చూసావంటే పూజారి గారి భార్యతోటే చూశానండి, కానీ నాకు అతను తెలీదు, ఊరికే మనిషి తెలుసు, చీకట్లో చూశాను తప్ప నాకు తెలీదు, నేను నిద్రపోయాను, చాలా పని చేస్తాను ఇంట్లో, అలసిపోయి నిద్రపోయాను, ఏదో సందడి అయిందని తెలిసింది, కానీ రాత్రిళ్ళు ఈ రోజు సందడి అవుతుంది ఆ ఇంట్లో, ఆవిడ కోసం ఎవరో వస్తారు, అందుకని నేను లేచి వెళ్ళలేదు, లేచి వెళ్తే నేను చూస్తే యజమానికి చెప్పాల్సి వస్తుంది, ఆల్రెడీ 2 సార్లు చెప్పా, అందుకని పడుకుని నిద్రపోయాను, నాకు తెలియదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావన్నాడు. ఫలానా ఒక రాజకుమారుడు నన్ను ఒక బ్రహ్మరాక్షసు దగ్గర నుంచి విడిపించాడు, నా పేరు మోహిని అని చెప్పేసరికల్లా ఇతను తెల్లబోయాడు. అయితే ఆ రాజకుమారుడే నా తండ్రి అని చెప్పాడు. ఆ గుర్రం ఎక్కి వచ్చి బ్రహ్మరాక్షసి దగ్గరికి బయలుదేరిన రాజకుమారుడు మా ఇంట్లో ఆగాడు, మా రాజ్యంలో ఆగాడు, మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు, ఆవిడకి కొడుకు కలిగాడు, అది నేను, కాబట్టి నీ భర్తే నా తండ్రి నీ కథ ద్వారా అర్థమవుతుంది అని చెప్పి ముందు పూజారి గారి భార్యని 2 చెంపకాయలు తగిలిచ్చేసరికి ఆవిడ జరిగింది చెప్పేసింది. పూజారి గారి భార్యని, తర్వాత ఏమో ఆవిడ తాలూకు 2వ స్నేహితుడిని, ఇద్దరిని కటకటాలకు పంపించారు. ఈ మోహిని అంతఃపురంలోకి పంపించేశాడు ఇతను, వాళ్ళ అమ్మ దగ్గర ఉండమని. మణిమంజరితో పాటు ఉండండమ్మా, మీ ఇద్దరు కబుర్లు చెప్పుకొని ఇక్కడే ఉండు, నాన్న కోసం వెతికిస్తాను నేనని చెప్పి ఏం చేశాడు, మణిమంజరిది మోహినిది ఇద్దరిది 2 ఫోటోలు గీయించి 2 పిక్చర్స్ గీయించి అన్ని ఊళ్ళకి పంపించాడు. ఎవరైనా ఈ పిక్చర్ని చూసి గుర్తుపడితే వాళ్ళని మన దగ్గరికి తీసుకురండి అని ఆ పిక్చర్లు పంపించాడు. సరే ఇంతలో అక్కడేమైంది, సింహదమనుడు ఈ భార్యలు ఇద్దరిని మర్చిపోయాడు. అవి ఏమిటో మర్చిపోవటం, ఇలాంటి కథలు వింటే జనాలు ఏమంటారు, మీరు ఇప్పుడు నాకు చెప్తారు కొంతమంది, అమ్మ ఈ పెళ్ళాలని మర్చిపోయే కథలు చెప్పకండి అని. వీళ్ళని మర్చిపోయి అక్కడ ఇంకో పెళ్లి చేసుకున్నాడు. మర్చిపోయినాడు ఊరుకుంటున్నాడా రమ్మగారు, ఇంకోటి పెళ్లి చేసుకుంటున్నాడు. ఇంటి పెళ్లి, వాడికి పెద్ద వయసు కూడా లేదు నిజానికి, పెళ్లి మీద పెళ్లి. సరే ఏమైంది, ఒక రోజు కొంతమంది ఆటవికులు ఏం చేశారంటే అడవిలో నుంచి ఈయన దగ్గరికి వస్తూ, అప్పటికి ఎన్నేళ్ళు గడిచిపోయిందో, వస్తూ ఒక బాక్సు చిలకా గోరింక ఉన్న పంజరము పట్టుకొచ్చారు. ఈ చిలకా గోరింక ఇవి అక్కడ దొరికినాయి, ఇందులో కళ్ళు ఉన్నాయి విచిత్రంగా అని చూపించారు. ఆ కళ్ళు చూసేసరికి ఇతనికి గుర్తొచ్చేసింది, పోనీలే మా అమ్మలు అయ్యో మా తల్లులు ఏమైపోయారో, ఈ చిలకా గోరింక మోహిని ఏమైపోయిందో అని బెంగ వచ్చేసింది అతనికి. దాంతో ఇతను దుఃఖపడుతూ ఏం చేశాడు, అవి 2 చేత్తో పుచ్చుకుని అడవుల్లో తిరగటం మొదలుపెట్టాడు వెతుక్కుంటూ భార్య కోసం.
ఇంకా కూర్చుంది ఏమిటి ఆవిడ అక్కడ ఇన్నాళ్ళు కూర్చుంటారు. బాగా దుఃఖపడిపోయాడు, బాగా బైరాగిలాగా అయిపోయాడు అనమాట. అయితే తిరుగుతూ ఈ ఊరు మొదట్లోకి వచ్చాడు. ఆ చిత్రపటాలు రెండు చూసేసరికల్లా మణిమంజరిని మోహిని ఇద్దరిని గుర్తుపట్టి ఏడవటం మొదలుపెట్టాడు. ఎవరు ఈ సైనికులు అన్నారు, రాజా ఎవరో బైరాగిలాగా ఉన్న ఒక ఆయన మీ అమ్మగారులు ఇద్దరు ఈ చిత్రపటాలు చూసి ఏడుస్తున్నాడండి అన్నారు. అనేసరికల్లా ఆయన ఎవరో ఏమిటో చూద్దామని విచిత్రంగా మూడోసారి పెళ్లి చేసుకుని ఆ పెళ్ళాన్ని వాళ్ళ ఇంట్లోనే వదిలిపెట్టేసి ఈయన రోడ్డు మీద పడ్డాడు బైరాగి వేషంతో. ఇలాంటి మగవాళ్ళు అయితే ఎంత కష్టం. సరే రాజుగారు దగ్గరికి పిలిచేసరిగా తీరా మీకు తెలుసా వీళ్ళు ఎవరో తెలుసా అంటే ఎందుకు తెలీదు, వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు. సరే అక్కడి నుంచి ఆ గడ్డం గీయించారు. ఆయన చక్కగా మళ్ళీ రాజుగారిగా ముస్తాబు చేశారు. ఇతను ఏం చేశాడంటే ఆ పంచకళ్యాణి గుర్రంతో, గుర్రం ఉండిపోయింది కదా అతని దగ్గర, ఆ ఎగిరే గుర్రం. నిజానికి ఎగిరే గుర్రం ఉన్నందుకు అతనికి ఎంతో జ్ఞాపకం ఉండాలి, ఏమీ గుర్తులేవు. పుణ్యాత్ముడు, మహానుభావుడు. అక్కడి నుంచి వీళ్ళంతా కలిసి రాజ్యానికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ తల్లుల్ని కలుసుకున్నారు. తులసి రసంలో ముంచి ఆ కళ్ళని తల్లులకి పెట్టాడు. 7 అమ్మలకి కళ్ళు వచ్చేసినాయి. ఈయన తలకు 3వ భార్య రాజుగారు అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి కూడా వీళ్ళ దగ్గరకు వచ్చింది. అప్పుడు ఇతను ఏం చేశాడంటే శత్రుంజయుడు తన తండ్రిని పిలిపించాడు దగ్గరికి. ఈయనకి భయం వేసింది. సింహదమనుడిని తన భార్య పంపించింది, ఇన్నేళ్లకు వచ్చాడు వాడు, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది, 16-17 ఏళ్ళు అయిపోయింది. మొత్తానికి తిరిగి వచ్చాడు. ఏం చేస్తాడో, రాజ్యం ఆక్యుపై చేస్తాడో ఏం చేస్తాడో, ఇంతమంది మంది మార్బలంతో వచ్చాడని కంగారు పడ్డాడు. ఆయన వచ్చేసరికల్లా వీళ్ళని మీరు గుర్తుపడతారని తల్లుల్ని చూపించేసరికల్లా ఆయన వలవల ఏడ్చాడు. నా భార్యలే వీళ్ళు బతికే ఉన్నారా, నేను ఇట్లా చేశానంటే అప్పుడు ఇతను ఏం చెప్పాడంటే మీ భార్యలే, కానీ వీళ్ళకి ఈ దుర్గతి పట్టించింది మీతో పాటు ఆవిడ కూడా, మీ ఆవిడ సంగతి మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఉండండి అని ఏం చేశాడు, ఆ పంజరంలో నుంచి చిలక గోరి రెండింటిని తీసాడు. చిలక మెడ విరిచేశాడు. మెడ విరిచేశారు కల్లా ఆ లోపల ఉన్నటువంటి రాణిగారు, చిన్న రాణిగారు పెద్ద పులికేకలు పెడుతూ మెడ విరిగి చచ్చిపోయింది. ఈ చిలక మెడ విరిచి వీడి గోరింక మెడ కూడా విరిచేశాడు. అక్కడ ఉన్న వీళ్ళ అక్కయ్య ఉంది కదా భ్రమరవాసినో ఎవతో, అది కూడా పోయింది. అది పోయింది, ఇది మెడ విరిచేశారు కల్లా. ఈ పెద్ద కేకలు పెడుతూ ఎట్లా పడిందంటే నేల మీద, దాని కింద పడి 100 మంది చచ్చారట. అంత పెద్ద శరీరం. మరి రాక్షసి కదా, బ్రహ్మరాక్షసి ఎన్ని తరాల నుంచో ఉంది, ఎంతమందినో పొట్టను పెట్టుకుంది. ఈ పడేసరికి ఈ పడిపోయిన రాక్షసాకారం ఎవరో తెలియదు, చిన్నరాణిని మింగేసింది అనుకుంటారు జనం. ఓహో, చిన్నరాణినే రాక్షసి అని తెలియలేదు. అప్పుడు వీళ్ళంతా ఇక్కడికి వచ్చాక నీ చిన్నరాణియే రాక్షసి, దాని ప్రాణం ఇందులో ఉంది, నేను అక్కడికి వెళ్ళి ఇదంతా తీసుకొచ్చాను, ఈ అమ్మాయిని వాళ్ళు అక్కడ పెంచుకుంటున్నారు అని చెప్పి భార్యని అన్ని చూపించారు. జనాలంతా ఆశ్చర్యపోయారు. ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ శరీరాన్ని కాల్చేట వాళ్ళు. అంత పెద్ద శరీరం. అప్పుడు ఏమైంది, ఆ తల ఎంత కాల్చినా ఆ కాలలేదు, అది ఎప్పటికో ఎన్నాళ్ళకో కాలింది. దాని పుర్రె పెద్దది. ఆ పుర్రెనే ఈ గోపుడు చూశాడు. ఓహో, అతి పెద్ద పుర్రెని చూసి గోపుడు అడిగాడు అనమాట, ఇంత పెద్ద పుర్రె. శరీరం అంతా కాలిపోయింది, అంతా ఛిద్రం అయిపోయింది, కానీ ఈ పుర్రె మాత్రం ఆ పొలాల్లో పడి నీకు కనపడింది. ఈ పుర్రె ఆ బ్రహ్మ రాక్షసుడిది. తర్వాత సింహదమనుడు రాక్షసిది. ఆ సింహదమనుడు తన తల్లులు తండ్రి తర్వాత భార్యలు కొడుకుతోటి హాయిగా ఆనందంగా రాజ్యం చేసుకున్నాడు. ఈ కథను ముగించి మన మణిసిద్ధుడు గోపుడు తర్వాత ప్రయాణాన్ని సాగించారు. నెక్స్ట్ మజిలీలో వాళ్ళు ఏం కథ చెప్పుకుంటారో మళ్ళీ తెలుసుకుందాం తప్పకుండా. అంతవరకు సెలవు. నమస్తే. రైట్. ఇక ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.